DHS announced social media screening of H1B visas and H4 dependent visas. Department of State announced their website అంటే travel.state.gov లో ఈ పోస్ట్ అయితే అనౌన్స్ చేశారు. అసలు ఈ పోస్ట్ అనౌన్స్ ఎవరికి వర్తిస్తుంది ఏంటి, మెయిన్ ఏంటంటే ప్రీవియస్గా ఆల్ స్టూడెంట్ వీసాస్ ఏదైతే F1, J1, M1 ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా చెక్ చేశారంట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే H1B వీసాస్ వస్తున్నారు, వాళ్ళ డిపెండెంట్ లైక్ H4 డిపెండెంట్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా లింక్స్ ప్రైవేట్ నుంచి పబ్లిక్లో ఉంచాలి. ఎందుకంటే చాలా మంది చూడండి హౌస్ వైఫ్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కొంచెం ప్రైవేట్లో పెట్టుకుంటారు, లైక్ వాళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ అంటే ఆ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే కనపడేలాగా పెట్టుకుంటారు. ఇప్పుడు అలా కాకుండా అన్ని పబ్లిక్లో పెట్టాలి. ఇదేంటంటే మెయిన్ వాళ్ళ కంట్రీ సెక్యూరిటీ బేస్ కోసం ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఎందుకంటే చాలా ఇష్యూస్ జరిగాయి రీసెంట్గా. అలా ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఇల్లీగల్గా ఎవరు ఉంటున్నారు, అసలు ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అట్లా అసలు ఏ బేసిస్ మీద వస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంది మొత్తం చెక్ చేయడం కోసం అయితే వాళ్ళు ఈ సోషల్ మీడియాని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ H1B వీసాస్ అలాంగ్ విత్ H4 డిపెండెంట్ వీసాస్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇది December 15th నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్గా దీని గురించి ఫుల్ వీడియో తీశాను నేను. ఒకసారి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫుల్ వీడియోలోకి వెళ్ళండి.